ప్రజా ప్రతినిధి, ప్రజలను కష్టాల నుంచి బయట పడేసేవాడు. కానీ రాజమల్లు ప్రొద్దుటూరు ప్రజల కాళ్లలో ముల్లయ్యాడు. కంట్లో పొడుస్తున్నాడు. ఉండటానికి ఇల్లు లేదని మొత్తుకుంటే డబ్బులు అడిగాడు. ఎమ్మెల్యేకి లెక్క కట్టినాం, 35,000 కట్టామన్నాడు. 35,000 కట్టినాము. ఏది కట్టించినది? మాకు ఇల్లులు ఏమన్నా కట్టించినాడా? కట్టికి తనకి ఇల్లు దొప్పుతున్నాడు. 300 ఇల్లు ఉంటాయి. 300 ఇల్లు రోడ్డు మీద పెంచాడా? మనుషుల్లో రోడ్డు మీద పెంచాడా ఎమ్మెల్యే? ఉండేందుకు నీడ వస్తుందని పస్తులుండి 35,000 కట్టారు. కనికరం లేదు. పైసల్ని జేబులో వేసుకుని చీ పొమ్మన్నాడు. కడుపు మండి ప్రశ్నిస్తే మీరు మీ ఓట్లు వెంట్రుకతో సమానమన్నాడు. ఓట్లు వేపించుకున్నా కదా, ఓట్లు వేపించుకునేందుకు కొంచెం కూడా విశ్వాసం లేదు. ఎడుకుతో సమానం అంటాడా? మీ ఓట్లు నా ఎంటుకతో సమానం. పదే మాట్లాడతాడు ఎమ్మెల్యే. మాట్లాడకూడదు. ఆ ఎంటకతో సమానం అన్నప్పుడు బీదాల కాడికి వచ్చినాడు. ఓట్లు వేపించుకొని నీకు బీదాల కాడికి వచ్చినాడు. అధికారం కోసం ఆనాడు గుడిసే తిరిగిన రాజమల్లు దోచుకున్నాక, ఓట్లు వెనకేసుకున్నాక పేదలని అనరాని మాటలు అంటున్నాడు. ఎమ్మెల్యేకి ఇది న్యాయమా? ఎక్కడ ఏ దేశంలో ఇట్లా ఎమ్మెల్యే ఎక్కడ లేడు. ఇంత ఎమ్మెల్యే లేడయ్యా. ఇంత అన్యాయము. అంత మోసం చేస్తాడు ఆ బీదాలను. పొద్దున్నంతా ఊడ్చుకొని బీదాల మీద పడితే ఏమవుతుంది? ఎంతో సంపాదించుకున్న సాల్దా బీదాలకు ఇంకా సాయం చేయాలా? అందుకే పేద మహిళలు తమ విలువని చెప్పడానికి కొంగు బిగించారు. ప్రొద్దుటూరులోని ప్రతి ఒక్కరూ ఓటు విలువని తెలియచెప్పడానికి సిద్ధమయ్యారు. ప్రజల ఓట్లు వెంట్రుకతో సమానమన్న రాచమల్లును వెంట్రుకలాగా పీకేందుకు సిద్ధమైంది ప్రొద్దుటూరు.